నమస్తే విటీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆయనే లిరిసిస్ట్, ప్లేబ్యాక్ సింగర్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఆదిత్య రామ్ గారు. నమస్తే సార్. నమస్తే సంతోషి. సార్ ఎలా ఉన్నారు? మొత్తం బిజీ అయిపోయారు. సో ఫైన్ అండ్ వెరీ హ్యాపీ బై ది గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ బాబా. చెప్పు ఇంకా. అంటే అతి కొంత కాలంలోనే మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం ఎక్కడ కనిపించట్లేదు, కాల్స్ చేస్తున్నా కూడా బిజీగా ఉన్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? అసలు ఇక్కడే ఉన్నారా లేదంటే లేదు, నేను అక్కడ సెటిల్ అయ్యాను, వస్తూ ఉంటాను కొన్ని పనుల మీద. ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా మిగిలిపోయిన బ్యాలెన్స్ ఉంటే చూసుకోవడానికి వస్తుంటాను. మార్నింగ్ వచ్చాను. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అద్భుతమైన అవకాశం భగవంతుడు కల్పించాడు. నేను ఇప్పుడు ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాను. మన యాంటిలియా బిల్డింగ్ అంటారు. యాంటిలియా అంటే నీతా ముఖేష్ అంబానీ గారి వాళ్ళ సొంత ఫ్లాట్ 27 అంతస్తుల బిల్డింగ్ అన్నమాట. 27 అంతస్తులు, 5 టాప్ ఫ్లోర్స్ అన్ని ఫ్యామిలీస్కి. సో నాకు అవకాశం వాళ్ళ దగ్గర దొరికింది. ఇక్కడ నేను కింద అన్ని కార్లు ఉంటాయి, దగ్గర 170 అబోవ్ మోర్ దెన్ 170 కన్నా కార్లు ఉంటాయని. కిందన అప్పర్ పోర్షన్ అంతా ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్. అందులో నాకు 4th ఫ్లోర్ అలాట్ చేశారు. అండ్ నాకు అఫీషియల్గా ఆఫీస్ వర్క్ కోసం రోల్స్ రాయ్స్ కార్ కూడా ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఫెసిలిటీ చాలా ఇచ్చారు. అండ్ వాళ్ళ దగ్గర నేను ఉంటున్నాను. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆనందమూర్తి బాబాజీ, ఐ వుడ్ లైక్ టు సే మై హంబుల్ ప్రణామ్స్ టు Manyavar, the magnetic Mahashaya, the Kuber, Sri Mukesh Ambani ji, and Lakshmi Putri, Mrs. Nita Ambani ji. My humble pranams to you for giving me the diamond, gold opportunity. వాళ్ళ దగ్గర నాకు అవకాశం వచ్చి నేను అక్కడ ఉంటున్నాను అన్నమాట. ఓకే. సో ప్రస్తుతం మీరు ఏమైనా సంస్థతో పనిచేస్తున్నారా? వాళ్ళ సంస్థతో, లేదంటే ఇంకేమైనా మూవీస్ కానీ ఏమైనా చేస్తున్నారా? అసలు లేదు, నాకు ఆల్రెడీ నా టాలెంట్ని చూసి దాన్ని ఏమంటే మన షారుఖ్ ఖాన్ది మొత్తం నాకు 4 ఫిలిమ్స్ ఆఫర్ ఇచ్చారు. అందులో ప్రస్తుతం నా బుల్లెట్ స్పీడ్తో, శరవేగం అంటారు కదా, శరవేగం దానికన్నా స్పీడ్ బుల్లెట్ స్పీడ్ అన్నమాట. సో ఆ బుల్లెట్ స్పీడ్లో నడుస్తున్నది. ట్యూన్స్ కూడా ఆల్రెడీ 3 ట్యూన్స్ ఓకే అయిపోయాయి. అది బాలీవుడ్లో అన్నమాట. షారుఖ్ ఖాన్ గారు హీరో, దీప్తి పదుకోన్ ఏమొచ్చాను హీరోయిన్. ప్లస్ నేను నీతా అంబానీ మేడం గారి దగ్గర నేను పర్సనల్ సెక్రటరీగా ఉంటున్నాను. అంటే మన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఒకటి ఉంది. ఆ కల్చరల్ వింగ్కి నేను పర్సనల్ సెక్రటరీగా నేను అపాయింట్ చేశారు. సో మహద్భాగ్యం కలిగింది. నేను లైఫ్ ధన్యమైందని అనుకుంటున్నాను నేను. ఓకే. సో సార్, ముఖేష్ అంబానీ గారు, నీతూ అంబానీ గారు అంటే చాలా పెద్దవాళ్ళు కదా, వాళ్ళతో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? సో ఎట్లా స్టార్ట్ అయింది మీ? ఎస్, అదొక భగవత్ సంకల్పం అని అనుకుంటాను. నా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ అనుకుంటాను. నా తల్లిదండ్రుల ఇద్దరికి పాదాభివందనం చేస్తున్నాను. వాళ్ళిద్దరు లేరు, దే ఆర్ నో మోర్, బట్ దే ఆర్ మై గురూస్ అండ్ వాట్ యు సే వెల్ విషెస్ అని నాకు సంగీత సాహిత్యాలు నేర్పించారు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఇదివరకు అక్కడ చెప్పాను కదా, మన మలాడ్లో ఉండేవాడిని. మలాడ్ నుంచి అక్కడి నుంచి మన వెస్ట్ అంధేరికి వెళ్ళిపోయాను. అక్కడ ఆశ్రమంలో ఉంటున్నాను అనమాట. విషయం ఏంటంటే, వీళ్ళు మొత్తం మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఉంటారు చూడు, ఇన్ఫోసిస్ కంపెనీ అధినేత నారాయణమూర్తి గారు, అండ్ వాట్ చూస్తే ఆయన సతీమణి సుధామూర్తి గారు, అలాగే వాళ్ళ అమ్మాయి ఏమొచ్చాను అక్షతని. సో అక్షతని ఏమొచ్చాను మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా, యూకే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, అతని పేరు ఏంటంటే మన ఋషి సునక్ ఉన్నారు కదా, అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. మొత్తానికి ఈ 4 కాకుండా టాటా బిర్లాలు, రతన్ టాటా, మన బిర్లాలు, మరి గోయంకాలు, షీమా గోయంకా, వీళ్ళందరూ కాకుండా మన ముఖేష్ అంబానీ గారు, మేడం నీతా అంబానీ గారు, జైగాంటిక్ పర్సనల్ దిగ్గజాలు అందరూ, చాలా మోస్ట్ వరల్డ్ పాపులర్ పెద్ద వాళ్ళంతా బాబా గారి డిసైపుల్స్. ఇక్కడ బాబా గారు ఎవరంటే, అతను మన ఆనంద మార్గ అని మన అక్కడ వెస్ట్ అంధేరిలో ఉంది కదా ఆశ్రమం. ఆ ఆశ్రమానికి సృష్టి కారకుడు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్
గురుజీ నమస్కార్. ఆయన కూడా ఇప్పుడు భౌతికంగా లేరు. ఆయన పేరు ఒరిజినల్ పేరు శ్రీమాన్ ప్రభాత్ రంజన్ సర్కార్జీ. అతను సాక్షాత్ మన సుభాష్ చంద్రబోస్ గారికి మేనల్లుడు. అతనికి స్పిరిచువల్ ఆధ్యాత్మిక నామధేయం ఏంటంటే మా ఆనందమూర్తి అని, ఆనందమూర్తి బాబా అంటారు. సో అక్కడ ఆశ్రమంలో ప్రతిరోజు నామ సంకీర్తన అన్నీ అవుతాయి. అలాగే సంవత్సరానికి ట్వైస్ అన్నమాట, ఎవ్రీ ఇయర్ ట్వైస్ అవుతుంది. ఏంటంటే ధర్మ మహాసమ్మేళనం అంటే డిఎంఎస్ అంటే షార్ట్కట్లో. అది ఒకసారి బొంబాయిలో అవచ్చు, ఒకసారి రాంచీలో అవ్వచ్చు, ఒకసారి అబ్రాడ్ కంట్రీస్లో ఉంటాయి. వాళ్ళ ఆయా సమయానుకూలంగా ఎక్కడెక్కడైనా వాళ్ళకి ఆ అవకాశం బట్టి పెడుతుంటారు. కొన్ని వేల మంది డివోటీస్ వస్తారు, సన్యాసులు, దాదాజీలు, దాదీలు వీళ్ళంతా వస్తుంటారు. సో అక్కడికి ముంబైలో ఆశ్రమానికి ప్రతి నెల సెకండ్ సాటర్డే ఆశ్రమం ఆనంద్ మార్కి వీళ్ళు వస్తుంటారు. ఈ పెద్ద పెద్ద వాళ్ళు, అందులో ముఖేష్ అంబానీ గారు, నీతా అంబానీ గారు, ఈ ఇందాక చెప్పినట్టు వీళ్ళంతా రిఫ్యూషన్కి కానీ, ఇన్ఫోసిస్ తాలూకా నారాయణమూర్తి గారు కానీ, సుధామూర్తి గారు కానీ, లేకపోతే మన పేరు ఏంటి అక్షత వీళ్ళంతా అక్కడికి వస్తుంటారు. వీళ్ళందరూ ఆనందమూర్తి బాబా గారు డిసైపుల్స్. అక్కడికి ఆయన శారీరకంగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు వస్తుండేవారు. ఇప్పుడు ఆయన దేహ త్యాగం చేసినా కూడా ప్రతీ నెల అక్కడ సెకండ్ సండే అక్కడ డివోషనల్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, భజన సంకీర్తన అన్నీ అవుతాయి. అక్కడ అందరూ వస్తుంటారు. వచ్చి అందరిలాగే భక్తులందరితో పాటు వీళ్ళు కూడా కిందన కూర్చుంటారు. అక్కడ పాడేది ఓన్లీ బాబానాం కేవలం, అదొక అష్టాక్షర మంత్రం అన్నమాట. అది ఎట్లా ఉందంటే బాబానాం కేవలం, 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 జై బాబానాం కేవలం, 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 బాబానాం కేవలం. ఇది మంత్రం అన్నమాట. ఎవరు వచ్చినా ఇదే పాడాలి, అంటే డిఫరెంట్ స్టైల్స్లో పాడతారు. అక్కడ అందరిలాగా వీళ్ళు కూడా వస్తారు. అక్కడ నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కానీ, లేకపోతే నా ఐకాన్ కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు, డబ్బు ఉందని అహంకారం అహంభావం ఉండదు. సింపుల్గా వస్తారు, అందరిలా కింద కూర్చుంటారు. భజనలో వాళ్ళు భజన చేస్తారు అందరితో పాటు. మనం జనరల్గా బయట వాళ్ళని చూడడం కష్టం, వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కష్టం. కానీ అక్కడికి వెళ్తే వీళ్ళందరూ సర్వసాధారణంగా అందరిలాగే వీళ్ళు కూడా కింద కూర్చుంటారు, మాట్లాడచ్చు, అని చేయొచ్చు. సో అలాగ అక్కడి నుంచి పరిచయం, మేము అక్కడ ఆశ్రమం నుంచి పరిచయం అనమాట. ఆ తర్వాత ఇది అనుకోకుండా ఏంటంటే ఈ బాబా గారి తాలూకా ఈ ప్రోగ్రామ్స్లో మొత్తం దీన్ని అంతటి కారణం ఏంటంటే ఆ రూట్ నాకు కల్పించారు. ఏంటంటే మన ప్రముఖ ఆస్ట్రాలజీ ఉంటారు కదా, డాక్టర్ ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు. అతను వెల్ నోటెడ్, అందరికీ తెలుసు, యూనివర్సల్ పాపులర్. అతను నాకు ఈ రూట్ చూపించారు. అతనికి చెప్పాను, సార్ మీ వల్ల ఏంటంటే నాది గొప్పతనం కాదు, ఆనందమూర్తి బాబా గారి గ్రేట్ని ఒప్పుకోడు. ఆయన ఎంత చెప్పినా ఆయన ఒప్పుకోరు, నాది కాదే నిమిత్త మాత్రమే. అయితే ఏంటంటే ఆయన మాటకి ఎందుకు చెల్లుబాటు అవుతుంది అంటే, అతను ఆనందమూర్తి బాబా గారికి చిన్నప్పటి నుంచి ఈయన శిష్యుడు. వీళ్ళందరూ ఒక ఏజ్ అయితే వెళ్ళేవారు. ఆనందమూర్తి మన ముళ్ళపూడి డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు, అతను ఇంత చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు నడుస్తారు, ఆ ఏజ్ చూడు 3 years నుంచి 2-3 years నుంచి అక్కడే ఆయన ఆశ్రమంలో ఆయన బాబా గారి దగ్గర ఉండి ఆయన ఎత్తుకునేవాడు, ముద్దాడేవాడు. ఆయనకి చిన్నపిల్లలకి ఏం తెలియదు,
ఇష్టం వచ్చినట్టుగా ఇటు తిరుగుతూ ఉంటాడు, ఆ సామాన్లు చూస్తాడు, నచ్చపోతే విసిరిస్తాడు అన్నమాట. అంత చిన్నప్పటి నుంచి ఉన్నారన్నమాట. సో చాలా హెల్పింగ్ నేచర్ ఉండేది. అందరూ ఏంటి ఆయనకి ఒక యాంగిల్లో ఆస్ట్రాలజరు ఏదో డాక్టర్ అంటే మన ప్రొఫెసర్ అని అనుకుంటారు, కానీ దీనికి అంతటికి హయ్యెస్ట్ ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఉంది. ఆ హెల్పింగ్ నేచర్ ఎంత పెద్దదంటే ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ఎందుకంటే ఒక నీతా అంబానీ, ముఖేష్ అంబానీ గారిని పరిచయం చేయడం అన్నది ఎవడు చెయ్యడు కూడా, అది చెయ్యరు, ఉన్నా కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళ అందరం తెత్తులో ఉన్నారు. నా మహద్భాగ్యం ఏంటో కానీ మరి బాబా గారికి ఎట్లాగా ఆయనకి నా పాటకి ఎలా ఆయన కనెక్ట్ అయిందో తెలీదు. ఆ బాబా గారు మరి ముళ్ళపూడి గారి ద్వారా అయింది. అతను ఏమొచ్చిన ఒక విష్ణు చక్రం తిప్పితే అది వెళ్ళి ఆ వైబ్రేషన్స్ వెళ్ళి మరి నీతా ముఖేష్ అంబానీ గారి హృదయాన్ని తాకింది. నేను పాడడం, నా పాట మెచ్చుకోవడం, అది నన్ను అట్లాగా వాళ్ళ ఆ పరిచయాన్ని చాలా స్ట్రాంగ్గా చేసింది. ప్రస్తుతం దీనికి కారణం ఏంటంటే మెయిన్ నేను డైరెక్ట్గా చెప్పడం అంటే అది ముళ్ళపూడి గారి వాళ్ళు అయింది. సో అంతే, ప్రతి వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అక్కడికి వస్తారు. ప్రతి సెకండ్ సండే కంపల్సరీగా వస్తారు. అటెండెన్స్ అక్కడ వేసుకుంటారు. వచ్చి వెళ్ళిపోవడం కాదు, అక్కడ కూర్చుంటారు, మరి కిందనే కూర్చుంటారు, భజన చేస్తారు. ఆ నామ సంకీర్తన చేసిన తర్వాత వాళ్ళందరికీ తమ స్వహస్తాలతోటి భోజనం వడ్డిస్తారు అక్కడ ఆశ్రమంలో. అక్కడ మటుగా ఆ సిచ్యువేషన్, ఆ సీన్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నారు. ఇది ఇంత పెద్దవాళ్ళు ఇక్కడ వచ్చి మనతో పాటు పక్కనే కూర్చున్నారా, మనకి వాళ్ళు వడ్డిస్తున్నారా భోజనం అంటే. అక్కడ ఆశ్రమంలో ఆ రోజు ఏ వంటకాలు అయితే ఆ వంటలు వాళ్ళు వచ్చి వాళ్ళు భోజనం వడ్డించి లాస్ట్కి వాళ్ళు తింటారు, వెళ్ళిపోతారు. ఆశ్రమం దాటిన తర్వాత మళ్ళీ మొత్తం గన్మ్యాన్స్ని వెళ్ళవు. అక్కడ వందల మంది బౌన్సర్స్ ఉంటారు, గన్మ్యాన్స్, జెడ్ కేటగిరీ గన్మ్యాన్స్ ఉంటారు, వాళ్ళ దరిదాపులకు వెళ్ళాం. సో అలా పరిచయం అయింది మహద్భాగ్యం నాకు. ఆ బాబా గారు ముళ్ళపూడి వారి ద్వారా వచ్చింది, అది నా మహద్భాగ్యం అనుకో. ఓకే. సో ఇప్పటి వరకు మీకు వచ్చిన అవార్డ్స్ ఒక ఎత్తు అయితే, చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ అనౌన్స్ చేశారని చెప్పేసి మేము విన్నాము. సో అవార్డ్ ఏంటి? సో ఓన్లీ అవార్డేనా, దాంతోపాటు ఏమైనా ప్రైజ్ మనీ కూడా వస్తుందా? యా వెరీ హ్యాపీ. అది నా ఊహకు అందదు. మన మిగతా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి కూడా అది వాళ్ళు అవాక్ అయిపోతారు. అవాక్ అయ్యావా, షాక్ అయ్యావా అని పదాలు వాడతారు కదా. అంటే ఒక పాజిటివ్ వాళ్ళు చెప్తున్నాను ఏమంటే, నాకు ఆల్రెడీ అవార్డ్స్ ఉన్నాయి. సంగీత రత్న అవార్డు, వాగ్గేయకారిక అవార్డు ఉంది, ఆస్ట్రేలియన్ మినిస్టర్స్ అవార్డు ఉంది, అండ్ ది బెస్ట్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఫిలిమ్స్, అన్ని అవార్డ్స్ వచ్చాయి. అయితే అయిన తర్వాత ఏమొచ్చు, నేను అక్కడ ఆశ్రమంలో పాడుతున్నప్పుడు కలిసి ఉన్నప్పుడు పాట వినిపిస్తాం కదా, సపరేట్గా ఇతనే పరిచయం చేశారు మన ముళ్ళపూడి గారి. అక్కడ వచ్చినప్పుడు పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత ఇతనేమొచ్చి నువ్వు ఆనంద మార్గాకి ఇంటర్నేషనల్ ఆశ్రమాలు 385 ఎన్నో ఉన్నాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా. వాటన్నిటికీ ఆనంద మార్గ ఇంటర్నేషనల్ ఆశ్రమాలకి ఇతను కోఆర్డినేటర్. ఇతను కూడా అక్కడికి వస్తుంటారన్నమాట. వచ్చి ముళ్ళపూడి గారు ఏంటి ఒక ఆర్డినరీ పర్సన్ ఏం కాదు, మనకి చూస్తే మామూలుగా అందరితో సరదాగా మాట్లాడతారు, కానీ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. దాంతో ఒక అద్భుతమైన హెల్పింగ్ నేచర్ ఉంది. ఎన్ని నువ్వు హెల్పింగ్ చేయడం అన్నది అది అందరి వాళ్ళని అవ్వదు. కొంతమంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న ఏం చేసినా కూడా సాటి మనిషికి హెల్ప్ చేయాలని ఎందుకు వాడిని పైకి రావడం, పైకి తీసుకురావడం అంటారు. అతనికి అసలు నాకు ఫీల్డ్కి సంబంధమే లేదు, కానీ నా సంగీతాన్ని విని ఆయన ఎంత మెచ్చుకుంటాడో, ఎంతమందికి చెప్పారో, అది గొప్ప విషయం. అండ్ యాక్చువల్గా ఆ విధంగా ఏంటంటే నేను పాడి వినిపించే కృష్ణుడు పాట వినిపించే, నీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందా అదేంటి, శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, అచ్యుతం కేశవం రామ నారాయణం, అచ్యుతం కేశవం రామ నారాయణం, కృష్ణ దామోదరం వాసుదేవం భజే, హే నాథ నారాయణ వాసుదేవ,
హే నాథ్ నారాయణ వాసుదేవ కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇది పాడాను. చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. ఇది పాడాక అందరూ ఒకలాగా అప్రిషియేట్ చేస్తారు. నా ఫీలింగ్స్ని నేను ఏ విధంగా భావిస్తున్నానో కరెక్ట్గా అదే ఫీల్డ్లో ఆ మేడం గారు ఏమన్నారు తెలిసిన, యూ ఫ్యాబులస్ మిస్టర్ ఆదిత్యరామ్జీ, యు ఆర్ సింగింగ్ వెరీ నైస్, యు ఆర్ సింగింగ్ అలాంగ్ విత్ యువర్ హార్ట్. భగవంతుడికి నువ్వు హృదయపూర్వకంగా మనసుతో పాడుతున్నావు, అద్భుతంగా పాడుతావు అని చెప్పి. అప్పుడు నేనేంటి ఉండపాటుగా, మేడం నాకు ఇన్ని అవార్డులు వచ్చాయండి, కానీ మీరు ప్రపంచ ప్రఖ్యాతికి చెందినటువంటి ఐకాన్, మీరే టాప్ డాన్సర్, ఎంత అద్భుతం చేస్తా తెలిసిన. అమ్మమ్మ ఆవిడ భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. చిన్నప్పుడు 6 ఏళ్ళ వయసులో ఆమె భరతనాట్యం నేర్చుకున్నారు. నేర్చుకొని మంచి డాన్సరు. అయితే ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కాకుండా మిగతా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే, నేను అంటే ఈ మ్యూజిక్ సంబంధించి రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాను. చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ ఒక క్షణం తీరికుండదు ఆమె. అది మీరు వినడం అంటే నా మహద్భాగ్యం అండి. ఎవడు వింటాడు అంత ఓపికతోటి? ఆ పాట ఈ వరకు విన్నారు, మెచ్చుకున్నారు. చిన్న పిల్లలకి ఓపెన్ హార్టెడ్ హృదయపూర్వకంగా మెచ్చుకున్నారు. ఇంత అప్రిషియేషన్ నేను ఎక్కడ చూడలేదండి. అలాంటిది ఇప్పుడు నన్ను మెచ్చుకోవాలనేమి రూల్ ఏం లేదు. మీరు పెద్ద పెద్ద ఉద్దండులు మా ప్రోగ్రామ్స్ విన్నారు. నాకేమో ఆ భగవంతుడు, ఎందుకంటే శ్రీకృష్ణుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కృష్ణ డివోటీస్. అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఈషా అంబానీ కానీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మేడం మొత్తం కృష్ణుడు డివోటీస్ అన్నమాట. ఒకనొక టైంలో 5 years క్రితం ఏమనుకున్నాను తెలిసిన, ఫేస్బుక్లో చూశాను, ఆహా వాళ్ళ ఇంట్లో శ్రీకృష్ణుడి మందిరం ఎంత బాగుందో, ఆ మందిరంలో రోజు వెళ్ళి కూర్చొని కృష్ణుడి భజన చేసే భాగ్యం నాయన తండ్రి అనుకునేవాడిని. కృష్ణుడి భజన అంటే వాళ్ళ ఇంట్లో అంత ఈజీ కాదు, కోరుకోవడం తప్పే ఉంది మనస్ఫూర్తిగా అనుకున్నా. నాకేం వద్దు, ఆ కృష్ణుడి దగ్గర కూర్చొని దేవుడి రూమ్ అంతా క్లీన్ చేస్తూ పువ్వులు అద్ది అన్ని డిజైన్, ఎందుకంటే మా ఇంట్లో నేను చేస్తుంటాను డిజైన్గా. వాళ్ళకి ఏంటి పువ్వులు ఇలా చిటికేస్తే ఎన్ని రకాల ప్రపంచంలో మన పూలని తెచ్చి పెడిస్తారు. అది దేవుడు డిజైన్గా మంచి డెకరేషన్, ఆర్ట్లో కూడా ఎంతో అంత ప్రవేశం ఉంది కాబట్టి డెకరేషన్ చేసి దేవుడు రోజు పాడుకుందాం అనుకున్నాను. అది కట్ చేసి 3 సంవత్సరాల తర్వాత ఎక్కడ వాళ్ళ ఇంట్లోనే ఎక్కడ ఉన్నాను, వాళ్ళే ఉద్యోగం ఇచ్చారు. సో అప్పుడు అన్నాను, మీరు నా పాట వింటూ ఉంటే అదేంటి మన భారతరత్న అవార్డు ఇచ్చినంత ఆనందంగా ఉంది మేడం అన్న. అంటే వెంటనే మన సార్ ముళ్ళపూడి గారు, అతను నీతు మేడం అంటారు, నీతు మేడం మన ఆదిత్యకి ఇవ్వాలండి, చాలా టాలెంట్ ఉంది, సినిమా ఫీల్డ్ కన్నా ఎక్కువ టాలెంట్ ఉంది, కానీ ఎవరు అక్కడ గుర్తించడం లేదు. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మ్యూజిక్ ఉంది, హిందుస్థానీ, క్లాసికల్, ఫోక్ అన్నీ ఉంది. అప్పటికప్పుడు రాస్తాడు, క్షణాల్లోని ట్యూన్ చేసి తనే పాడతాడు, ఇవ్వాలి అని. కానీ ఇంకేంటే ఇమ్మీడియట్గా అనౌన్స్ చేస్తారు. ఆ అవార్డు ఏంటంటే రిలయన్స్ ఐకాన్ ఉంది, చాలా పెద్దది. అయితే శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు కదా, మా ఒక రాజు, మహా పాపులర్ రాజు అన్నాడు, అతని ఆస్థానంలో ఉండేవారు. అష్టదిగ్గజాలకి అనౌన్స్ చేశారు అవార్డ్స్. నాకు హైయెస్ట్ అవార్డు ఏంటంటే అభినవ శ్రీకృష్ణ దేవరాయ. మేడం థ్యాంక్ యూ, సర్జీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ దట్ టు ఎంక్వైరీ చేసిన 5 crores క్యాష్ అవార్డు, మనీ అనమాట, అవార్డు రివార్డ్ 2. అది మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్ ఎండింగ్ కానీ జాన్యువరిలో ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక క్షణం తీరిగ్గుంటారు. వాళ్ళకి 5 ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి, అంటే చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక ఫ్లైట్ 175 కార్లు, నేను లెక్కపెట్టి 175, ఇంకెక్కడెక్కడ ఏ మూలైనా తెలియదు. ఫారిన్ కంట్రీస్లో దిగాను, అక్కడ కార్లు ఉంటాయి, కొన్ని 100 కార్లు ఉంటాయి, హెలికాప్టర్ ఉంటుంది, ఫ్లైట్లు అన్నీ ఉంటాయి. ఒక్కొక్క రోజుకి 3 కంట్రీస్ తిరుగుతారు. వాళ్ళ ఇన్కమ్, డైలీ ఇన్కమ్ నాకు తెలిసి పర్ డేకి అంటే 200 crores పర్ డే. సెకండ్స్కి ఏవో లెక్క ఉన్నాయి. సో వాళ్ళ బిజినెస్ మొత్తం ప్రపంచం అంతా ఇది ఉంది. అటువంటిది నాకు అంత అవకాశం ఇచ్చారు. సో ఆ అవార్డు కూడా ఉంది, క్యాష్ అవార్డు అంతా ఉంది. ఇప్పుడు అక్కడ పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. అండ్ బాలీవుడ్లో కూడా మన ఈ వర్క్ కూడా నడుస్తున్నది.
అతి త్వరలో అవి కూడా సింగింగ్ అయితే అందులో వీలైతే నేను కూడా ఒక పాట పాడతాను. ఎందుకంటే ఆల్రెడీ హిందీ సాంగ్స్ నేను బాగా పాడతాను. అంటే ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం నాకు ఇచ్చారు. ఆ మేడమే చెప్పారు, షారుఖ్ ఖాన్ గారికి నా ముందే ఫోన్ చేశారు. వాళ్ళు ఎవరైనా చిటికేస్తే అందరూ ప్రపంచం మొత్తమే ఉద్దండిలో వచ్చారు కదా. ఆ షారుఖ్ ఖాన్ పోసా భాబీ బోలియే భాబీ అంటే ఆయన భాబీ అంటాడు, భాబీజీ వదిన అని. భాబీజీ బోలియే అంటే ఇలా ఉంది, నాకు ఒక ఫలానా క్యాండిడేట్ ఉన్నాడు, ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంట్ ఉంది. అండ్ ఆయన ఆ పాటలు కూడా విని ఆయన అప్రిషియేట్ చేశాడు. అండ్ మనం చెయ్యాలి కంపల్సరీగా. అంటే మీరు చెప్పారంటే డెఫినెట్గా ఆ విషయం ఉంటుంది. అంటే టాలెంట్ ఉండే వ్యక్తి డెఫినెట్గా అని యాక్సెప్ట్ చేయడం. దీప్తి పదుకుని హీరోయిన్ 4 పిక్చర్స్లో ఇది నేనేంటంటే నేను అథెంటిక్గా చెప్పగలను. మిగతా ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ అవుతుంది, అది వేరే సంగతి. ఇది నా ఇప్పుడు తంతే ఏదో బూర్ల కంపులు అంటారు, అది పాత నానుడిరా బాబు. బూర్ల కంపు ఏంటి, నన్ను ఎవడు తనలేదు, బాబావే ఒక్క తోపు తోసాడు అంటే ఆనందమూర్తి బాబా తోపు తోస్తే డైమండ్స్ వజ్రాల గనిలో పడిపోయాను నేను అక్కడ. అంతే వాళ్ళ టైం. ఇంకా తర్వాత మిగతా టాపిక్లో చెప్తాను ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటని చెప్తాను. ఓకే. సో ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు, నీతూ అంబానీ గారు అంటే వర్కర్స్తో నార్మల్గా మనం మీడియాలో చూస్తూ ఉంటాము. సో అందరూ కూడా మీడియాలోనే చూస్తూ ఉంటారు కాబట్టి మీరు పర్సనల్గా వాళ్ళతో ఉంటున్నారు కాబట్టి అసలు వర్కర్స్తో ఇంట్లో ఎలా ఉంటారు అసలు వాళ్ళు? డెఫినెట్గా జనరల్గా పబ్లిక్లో మా జనరల్గా చూస్తే బయట మటుకు చాలా అద్భుతంగా ఉంటారు, లోపల మటుకు వేరే టైప్లో ఉంటారు ఇన్ జనరల్. ఎందుకంటే మీడియా వచ్చిగానే అవునా ఇలా అంటారు కదా హాయ్ ఇవన్నీ, కానీ లోపల వెళ్తే లేబర్స్ని కానీ వాళ్ళ ఎంప్లాయీస్ని కానీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు సరిగ్గా పని చెప్తే. ఇది ఫ్యాక్ట్, ఇది నగ్న సత్యం. కానీ వాళ్ళ విషయంలో క్వైట్ ఆపోజిట్. వాళ్ళు ఏంటంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ కాబట్టి మొత్తం సపోర్ట్ మా అంతా చుట్టూరు బందోబస్తు ఉంటుంది. బౌన్సర్స్ కానీ మన గన్మెన్స్ కానీ అంటారు, ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఎక్కువసేపు అక్కడ జనరల్గా ఇప్పుడు ఎవరితో పడితే మాట్లాడడానికి మామూలు పర్సన్ కదా, ఎవరితో పడితే వెళ్ళి మామూలు మన చిన్న తెలిసిన వాళ్ళే ఒక సెల్ఫ్ అడిగితే ఎవరు లోపలికి అలౌ చేయరు, దగ్గర వరకు అలౌ చేయరు. మళ్ళీ ప్రపంచాన్ని వెళ్తున్నారు వాళ్ళంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా. అప్పుడేమంటే మనం ఫేస్ని చూసేప్పుడు మనం చేయకూడదు. వాళ్ళ బిజినెస్ ఆలోచనలు ఏవో ఉంటారు. వాళ్ళు కలిసేది ఎక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్. ప్రపంచం మొత్తం వాళ్ళ మీటింగ్స్ ఎవరితో ఉంటాయి, ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్. పెద్ద పెద్ద వాళ్ళు తప్ప ఆ చిన్న వాళ్ళతో ఎప్పుడో నాకు తెలిసి నేను ఎప్పుడూ అలా చూడలేదు. అలాంటప్పుడు మనం ఏంటి అలా చూసేసి ఏమో అలా అనుకోకూడదు. కానీ బిజినెస్ ఆలోచనలు ఏదో ఉంటారు. వాళ్ళ బిజినెస్ ఎప్పుడు ఎక్కడ ఏంటి బిజినెస్ పెట్టాలి ఏమిటంది. ఇంటి దగ్గర చూస్తే మామూలుగా ఆర్డినరీ డ్రెస్లో ఉంటారు. వెళ్తే ఈవెన్ లేబర్ని కూడా వాడిపోయారు ఏమండి అంటారు. అంటే మనం అరే ఏంట్రా అంటాం, మన జనరల్ అరే గోపి ఏదో అంటాం జనరల్, చూడుగా వస్తాయి, ఇది అబద్ధం కాదు. చిన్నవాళ్ళని అలాగే పిలుస్తారు, కానీ వాళ్ళు అలా కాదు. క్యాడే సపోజ్ ఆయన మోహన్ లాల్ జీ అంటే నీకు చెప్తున్నాను అలా పిలుస్తారు. అప్పుడేంటి కార్తికేయ, లేకపోతే మన సౌత్ ఇండియన్స్ కూడా ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, ఒరిస్సాలు అందరూ ఉన్నారు. దగ్గర 6,000 మంది ఉంటారు. అందరిని రెస్పెక్ట్ పిలుస్తారు. అక్కడికి వెళ్తే అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఆయన అఫీషియల్గా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడరు, అది ఫ్యాక్ట్. అది మాట్లాడుకుని కూర్చుంటారా వాళ్ళ బిజినెస్. అంతమంది వెళ్తుంటే మొత్తం వాళ్ళు వెళ్తే రూట్ మొత్తం క్లియర్ అయిపోవాలి. మొత్తం రోడ్ అంతా మొత్తం బందోబస్తు, కార్లు అన్నీ. ఓహో చాలా చాలా బాగుంటుంది. చాలా ఈవెన్ లేబర్స్, కార్ డ్రైవరు వచ్చి అడిగాను ఏం బాగున్నావా, ఏమైనా మన హిందీలో అడుగుతున్నాను కాదేంటి అని పేరేంటి, సత్యన్ చంద్ చాంద్ అనేవాడు. క్యా చాంద్ జీ క్యా కేసా హాల్ ఎలా ఉన్నావు అంటే సార్ నమస్తే సార్ అంటే ఎట్లా ఉన్నారు ఫ్యామిలీ పిల్లలు అందరూ బాగున్నారు. నీకేం కావాలా అడిగితే వాడు నన్ను చూస్తాడు ఇక్కడ, ఏమొద్దు సరే వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత సార్ చెప్పండి సార్ మీరు అంటే అదే ఉన్నప్పుడు అడగవు. ఆయన అంత పెద్ద ఆయన అడుగుతున్నప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళని తెచ్చొస్తారు. వాళ్ళు లేబర్కి ఒక టైపు, ఆఫీసర్కి ఒక టైప్ కదా, అందరికీ సేమ్ కాస్ట్లీయెస్ట్ హెల్దీయెస్ట్ ఫుడ్. 6,000 చపాతీలు పర్ డేకి, 6,000 చపాతీలు రోజు అవుతాయి. రకరకాల కూరలు, మొత్తం 60 మంది చెఫ్ ఉంటారు, రకరకాల వంటకాలు. ఇంద్రభోగం. అప్పుడు అనుకున్నారు నాయన ఇంట్లో మనం భోజనంకి ఎంత ఇబ్బంది అవుతుంది, అక్కడ ఏం లేదు. ఇంకో విషయం తెలిసిన మన ఏంటంటే వాళ్ళు ఏంది భోజనం చేస్తే మనకి అంతే తప్ప
వీడికి ఇంకో రకం ఇష్టం లేదు. నా కళ్ళ ముందు చూస్తాం కదా వాళ్ళు ఒకలా తిని. మనమైతే అలా కాదు. నేను ఫ్యాక్టరీ చెప్తున్నాను, మా సినిమా ఫీల్డ్లో నేను సినిమా వాడిని డైరెక్టర్గా చెప్తున్నా. ప్రొడ్యూసర్కి ఒక రకం భోజనం ఉంటుంది. ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, కెమెరామ్యాన్లకి స్టైల్గా ఒక దగ్గర పెడతారు. ఆర్టిస్టులకి ఒక పక్క పెడతారు, జూనియర్ ఆర్టిస్టులు ఇంకొక పక్క పెడతారు. ఎంత డిఫరెన్స్ ఉంటుంది. కానీ వాళ్ళందరి కష్టం మటుకు వీళ్ళకి కావాలి. జూనియర్ ఆర్టిస్టు లేకపోతే సినిమా అవుతుందా? ప్రొడ్యూసర్ పెడతారు, ఓకే, ప్రొడ్యూసర్ మెయిన్ కెప్టెన్ అని ఉండాలి. హీరోని ఏం చేస్తారు, వచ్చి చేసి యాక్ట్ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకు వెళ్ళిపోతారు. మరి టెక్నీషియన్స్ ఎక్కడ? మరి లైట్ మ్యాన్స్ ఏంటి, మేకప్ మ్యాన్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, జూనియర్ ఆర్టిస్టులు ఏంటి, వీళ్ళందరూ పని చేస్తే కదా మీ హీరోకి పేరు వస్తుంది కదా. కానీ వాళ్ళని చులకనగా చూస్తాం మనం. చులకనగా అంటే ఏంటంటే దగ్గరికి రానివ్వరు. ఆ మెయింటెనెన్స్ చేస్తారు. మళ్ళీ స్క్రీన్ల మీద కూడా అద్భుతంగా మాట్లాడతారు, ఓహో ఆహా ఓహో అని. కానీ జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళి ఒకసారి అక్కడికి వెళ్ళి తినడానికి రానివ్వరు. అక్కడ నీకు ఏది ఉంటుంది అదే. ఎవరో కొన్ని కంపెనీస్లో అందరికి ఒకటే ఫుడ్ అని విన్నాను నేను ఎప్పుడు. కానీ నేను చూసింది ఏంటంటే తేడా ఉంటుంది. ఒక్కొక్క అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్కి, కెమెరామ్యాన్లకి, వీళ్ళందరికీ అంటే క్యారియర్లో మంచి సెపరేట్గా చపాతీలు, మంచి కర్రీ, చికెన్ ఏవో అన్నీ ఉంటాయి. అది కాకుండా అన్ని స్వీట్లు అన్నీ ఉంటాయి. కట్ చేసే ఆర్టిస్ట్కి ఇంకో రకంగా ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్ అంటే క్యూలు వెళ్ళిపోవడం, ఇంత బిందులు ఉంటాయి, ఎవడ వేసుకుని వెళ్ళిపోవడం అది అలా ఉంటుంది. కానీ వాళ్ళ కష్టం మటుకు వచ్చి పేరు మటుకు వీళ్ళకి వస్తాయి, చూడుగా వస్తాయి. మొన్న అదేదో ఐబొమ్మ గురించి ఏదో లేటెస్ట్ టాపిక్ వచ్చింది కదా, ఇష్యూ జరిగితే అందరూ అతనికే సపోర్ట్ చేశారు. మీరు ఏమొచ్చిన చిన్న చిన్న మాటని మీరు పట్టించుకోరు, దాని గురించి ఇంత మీటింగ్లు పెడుతున్నారు. ఇంత కష్టపడి జూనియర్ ఆర్టిస్ట్ ఒకటి పేరు వస్తుందా, చూడుగా వస్తాయి. వాళ్ళకి జూనియర్ ఆర్టిస్ట్ డబ్బులు కూడా రావు. ఎందుకంటే నేను వాళ్ళ పేర్లు చెప్పను, కొన్ని సినిమాలు చేశాను నేను, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. అంటే చెప్తున్నాను, వాళ్ళు పెద్ద పాపులర్ హీరో చేస్తే మనకేదో వస్తుంది గుడ్డోటి, మనకి పేరు లేదు, డబ్బు ఉండదు, భోజనం అందరిలాగే జూనియర్ ఆర్టిస్ట్ లాగా పెడతారు. అంటే మీరు ఆ పెద్ద సినిమా అన్నది తెలుగునా సార్, లేదంటే బాలీవుడ్? బాలీవుడ్ కాదు, బాలీవుడ్ అంత నాన్ సెన్స్ న్యూ సెన్స్ లేదు. నేను చెప్తున్నాను చూడండి, నేను అంటుంది అక్కడ ఇక్కడ ఏమొచ్చి ధర్మం లేదని కదా ఉంది. ఇక్కడ 20% అయితే అక్కడ 80% ధర్మం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నువ్వు తెలిసిన వాడివా, మనకు తెలిసిన వాడా, నాకు కావాల్సిన వాడివా ఏమిటి అవన్నీ చూడరు, పాపులర్ కాదు ఆర్టిస్టులు. అందుకే నేను ఒకటి అంటాను కదా, మొట్టమొదటి నుంచి ఏలింది బాలీవుడే పేరు. అంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి ఉండేది బాలీవుడే, ఇప్పటికీ ఉంది. కాకపోతే ఏంటంటే టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఒకడికే పేరు ఉండదు. ఇప్పుడు కాంట్రవర్సీ అయిపోతుంటుంది, మనం ఏంటి పేరు వచ్చి కానీ కొంచెం. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, రేపు పొద్దున్న చేసిన నాకు కూడా హెడ్ వైట్ రావచ్చు, ఉంది, మన మనుషులమే, ఏం చేస్తాం అన్నట్టుగా రాకూడదు. ఎందుకంటే ఎంత ఎదిగినా అంత ఒదిగినట్టుగా ఉండాలి. ఇంకోటి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉంటుందో తెలిసిన, ప్రోగ్రామ్స్ వాళ్ళు లేట్ నైట్స్లో వస్తే, మా మేడం గురించి చెప్తాను, నీతా అంబానీ మేడం గురించి 5:30కి లేస్తారు. ఏదైనా లేట్గా అయితే, లేదంటే ఒక్కొక్కప్పుడు 4:30, 5 అయిపోతుంటుంది. ఎందుకంటే వాళ్ళు రావడమే లేట్ అవుతుంటుంది. వాళ్ళు ఎక్కడ ఇంట్లో ఎప్పుడు చూసినా ఫ్లైట్లో ఉంటారు, హెలికాప్టర్లో ఉంటారు, అంతే. హెలికాప్టర్, ఫ్లైట్. మీరు పేసిన ఒక గంట తర్వాత చూస్తే ఇక్కడే ఉన్నారని చూస్తే నేను అక్కడికే వేరే చోట్ల ఉన్నాను. మళ్ళీ కొంతసేపు ఆయన చూస్తుంటే నెక్స్ట్ డే చేస్తే అక్కడెక్కడ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ప్రపంచం అంతా వాళ్ళదే. లేచి లేవగానే వాళ్ళ ఆ మేడం తాగే నీళ్ళు కాస్ట్ ఏం తెలిసిన, మనం తాగే బాటిల్ ఎంత, 20 రూపాయలు. మా మేడం గారు తాగింది 5 lakhs ఒక బాటిల్. ఒకసారి తాగితే 5 లక్షలు. టీ ఏమొచ్చి 3.5 lakhs. టీ, ఛాయ ఎన్నిసార్లు తను ఇది అద్భుతం. అండ్ మన రూబీ మాల ఒకటి వేసుకున్నారు, ఆవిడకి రకరకాలు ఉన్నాయి. 350 crores మొన్న అక్కడ రీసెంట్గా మన ఇది అయింది కదండి, అదేంటి బ్రిటిష్, అదేదో గుర్తు రావట్లేదు, కంట్రీకి వెళ్ళినప్పుడు వస్తే అందరు అటెన్షన్ మేడం పక్క చూస్తున్నారు. ఎందుకంటే ఆవిడ అద్భుతమైన డ్రెస్సెస్ ప్రపంచంలో ఎవరు చూస్తున్నా ఆమె పక్క. ఎందుకంటే ఆ డిజైనింగ్ చేస్తారు అక్కడ తమిళనాడులో కాంచీవరం దాంట్లో, అక్కడ స్పెషల్ చేయించుతారు. విషయం తెలిసిన ఒక్క ఈవెంట్కి వేసిన కాస్ట్యూమ్స్ ఒక గంట పోతే ఇంకో ప్రోగ్రామ్ ఉండవు. మరి ఏం చేస్తారు సార్ ఆ కాస్ట్యూమ్స్? అంతే, ఎవరికి పేదలకు ఇచ్చేయడం,
రిపీటెడ్ వారు అంటారు చూడుగా వస్తుంది నేను చెప్పింది అబద్ధం అయితే. నేను కూడా చూస్తుండే ఏంటంటే జనరల్గా మనం ఇప్పుడు వెళ్ళాం అనుకో 1 వీక్ తర్వాత మనం అది వేసుకుంటాం, వాష్ చేసేది చేయడం ఎలాగ ఉంటుంది. ఇది కొన్ని ఎన్ని తెచ్చినా కొన్ని లక్షలు కౌంట్ చేస్తే అది దాని కూడా కౌంట్ చేస్తే మనం చేయలేకపోయాం ఎన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళారనుకో అదే ఆ ఆర్నమెంట్స్ ఉంటాయి, డ్రెస్ నువ్వు మళ్ళీ 1 గంట తర్వాత 2 గంటలు సాయంత్రం ప్రోగ్రామ్ అక్కడ చూడగా వస్తాయి, ఆర్నమెంట్స్ ఉండవు, ఆ కాస్ట్యూమ్స్ ఉండవు, మారిపోతుంది. మళ్ళీ ఎలాంటి ఉంటుంది అనుకో అన్ని ల్యాక్స్ మీదే, 500, 1000 ఉండవు అన్ని మొత్తం డైమండ్స్. ఇంకోటి ఏంటన్నా ఎంత ఉన్నా వాళ్ళలో గొప్ప విషయం తెలిసిన కుడి చేతితో సంపాదిస్తే అలాగే ఎడం చేతితో దాన ధర్మాలు చేస్తారు తెలియకుండా. ఎందుకంటే డబ్బు వచ్చి కానీ మనిషి మారిపోతాడు. అంటే ఏంటి గర్వం పెరిగిపోతుంది. ఒకవేళ ఏదైనా ఫంక్షన్ పెడితే ఏం చేస్తారు తెలిసిన స్పాన్సరర్స్ని తీసుకుంటారు. ఇప్పుడు నేను టాప్ మోస్ట్ అయిపోయిన అనుకో, ఒక హీరోవో లేకపోతే ఏదో మ్యూజిక్ డైరెక్టర్ అనుకో, నాకు పేరు వస్తే ఏంటి నేను ఒక ప్రోగ్రామ్ పెడదామంటే మరికొందరు ఏంటి నన్ను బేస్ చేసుకుని పైకి రావాలని వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. అర్థమైందా? నేను ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాను అనగానే ఆ ప్రోగ్రామ్కి ఎన్ని లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతుందంటే అందరూ వస్తారు, అన్నా నేను పెడతానన్నా అంటే వాళ్ళు బోర్డింగ్స్ అన్ని పెట్టుకుంటారు, అన్ని చేసుకుంటారు. నేను పెట్టిన అంటే అలా జరుగుతుంది. చూసుకో కాస్త అబద్ధం అయితే, కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళ సొంత ఎవరిని ఒక పైసా అడగరు. డబ్బులు ఎప్పుడూ ఆ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. రోడ్డు కోసం నుంచి ఇలా ఉంటుంది. ఆ రోటీ అక్కడ ఎక్కువ నార్త్ ఇండియన్ కాబట్టి రోటీ ఉంటుంది, ఒక స్వీట్ ఉంటుంది, దాల్ అదే కిచిడి అన్ని రకాల. ఇంటి దగ్గరే ఉంటుందా సార్ అన్నదానం? ఇంటి దగ్గర కాదు, కొంచెం దూరం నడిచి వెళ్తే తింటూనే ఉంటారబ్బా ఆ భోజనం కోసం. ఎందుకంటే చాలా బాగుంటుంది, హెల్తీ ఫుడ్. మొత్తం క్యూ అంతా ఉంటారు. ప్లేట్లు చాలా బాగుంటాయి, స్టీల్ ప్లేట్లు ఉంటాయి. ఆ ప్లేట్లు మొత్తం కొత్త కొత్త ప్లేట్లు అన్నమాట. ఎవరి విసుక్కోరు. ఆ ధనలక్ష్మి ఎందుకు, ఆ లక్ష్మీదేవి ధనం వాళ్ళ సమృద్ధిగా ఉంటూ డెవలప్ ఎందుకు అవుతుంటే దాన ధర్మాలు చేయడం. ఎవరికి లేరు అంటే మొత్తం అంటే మనకి అంటే నేను దగ్గరున్నాక చెప్తాను. చాలామంది అనుకుంటారంటే వాళ్ళ సంవత్సరానికి 680, 690 కోట్లు విరాళాలు ఇస్తారు ఒక సంవత్సరంకి. అది నాకు తెలిసినంత మటుకు. మరీ జెన్యున్ కేసెస్ అయితే ఇమీడియట్గా ఇచ్చేస్తారు. ఒక నాకు తెలిసిన న్యూస్ ప్రకారం ఒక ఆయన ఎవరో అప్పులు చేసేసుకున్నాడు. అప్పులు చేసేసి ఇంకా లాభం లేదని చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఇంకా ఎలాగో మేడం గారిని నెంబర్ కాంటాక్ట్ తీసుకొని ఏదో ఎక్కడో అలాగే అడ్రస్ తీసుకుని ఒక లెటర్ రాసేట. నమస్తే మేడం, వేసిన తర్వాత నేను ఇలా చాలా ప్రాబ్లం ఎదుర్కొని అప్పులు చేశాను మేడం, నాకు ఎక్కడ ఆస్కారం లేదు, నేను ఇలా చచ్చిపోదాం అనుకుంటున్నాను, మీరే దిక్కు, ఎంతోమందికి సహాయం చేశారు, నాకు కూడా చేయండి అన్నారు. ఆ ఎన్ని కోట్లో తెలియదు కానీ ఇమ్మీడియట్గా ఆవిడ ఫైర్ నుంచి వచ్చిన తర్వాత వస్తారు కదా, వచ్చి చదువుకున్నారు. ఇంట్లో ఇలాంటి లెటర్స్ వచ్చి ఫోన్స్ వచ్చి అంటారు కదా, చూసి కానీ లెటర్ చదివారు. అంత అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ డబ్బు అంతా పెట్టేసి మాఫీ చేయించారు. జెన్యున్ అయితే అది చూస్తారు. ఎన్ని దాన ధర్మాలు చేస్తారబ్బా ఒకటా అని కాదు. ఆ మంచితనం ఉంది కాబట్టి అతను అంటే ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తారా అంటే చేయలేరు. స్వార్థం పెరిగిపోతుంది. డబ్బు వచ్చి కానీ స్వార్థం పెరిగిపోతుంది. ఒకవేళ పెట్టినా కూడా ఒక బ్యాచ్కి సరిపోతుంది, ఇంకో బ్యాచ్కి సరిపోదు. అది కూడా ఒక ఐటెం 2 ఐటమ్స్ చేస్తారు. సో చాలా అద్భుతమైనటువంటి అవకాశం నాకు మన ముళ్ళపూడి గారు కల్పించారు. అండ్ దట్టు మన ఆనందమూర్తి బాబా గారికి, ఆయన పాదపద్మాలకి నమస్కారాలు చెప్తున్నాను. అండ్ ప్రపంచంలో ఎవరికి దొరకనటువంటి అద్భుతమైనటువంటి ఒక అవకాశం, ఒక సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా నాకు అవకాశం వచ్చింది. అవకాశం కాకుండా అక్కడ నేను సెటిల్ అయ్యేటట్టుగా పెద్ద అవకాశాలు ఇచ్చారు. మిగతావన్నీ యాజ్ యూజువల్ భగవంతుడు అన్నీ బాగా ఉన్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇంతకు ముందు అక్కడ ఒక్క రోజైనా సరే పూజ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు కదా, సో ఇంత రీచ్ అయ్యారు కదా, మీ అచీవ్మెంట్ని రీచ్ అయ్యారు, మీ గోల్ని రీచ్ అయ్యారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పొజిషన్? నేను అలా ఎక్స్పెక్ట్ చేయలే. అసలు నేను అలా అనుకుంటూ అవుతుందని అనుకోలే. కానీ ఒకటి ఉంది, భగవంతుడిని శరణాగతి వేడుకుంటూ మనం ఏడవాలి. నిజంగా వేస్తే భగవంతుడు అప్పుడు కరుగుతాడు. అంతేగాని మామూలుగా అది కరగడం ఏంటంటే నీ మనసుని అర్పించాలి. మనసు అర్పించే ఎలా ఉంటుందంటే చెప్తాను. రామకృష్ణ పరమహంస
అతను చెప్తాడు భగవంతుని నువ్వు పొందొచ్చు ఈ కలియుగంలో కూడా, కానీ ఏం చేయాలంటే నీ కొడుకు కానీ కూతురు కానీ తప్పిపోతారు, రాకపోతే ఎంత బాధపడతారు కదా. నువ్వు ఒక ప్రేమించిన ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ లేకపోతే బాయ్ ఫ్రెండ్ కానీ వాడు ఫోన్ కాంటాక్ట్స్ లేకుండా 2 రోజులు 3 రోజులు అయిపోతే వస్తానని చెప్పి రాకపోతే నువ్వు ఎలా తలడిల్లిపోతావో ఒక ప్రేమికుల మధ్యన ఎడబాటు, అంతకి 10 రెట్లు నువ్వు భగవంతుడి కోసం నువ్వు తపన పడితే విత్ ఇన్ 3 daysలో యూ కెన్ హ్యావ్ ది దర్శన్ ఆఫ్ లార్డ్ వస్తాడు. కానీ నేనేంటంటే అలాగెప్పుడు ఇంట్లో పాడుకుంటూ అనుకునేవాడిని అప్పుడు అది అరే వాళ్ళ ఇంట్లో రాధాకృష్ణుల మార్గం ఎంత బాగుందో, పాలరాత్రులు అంతా బాగుంది, నేను చాలా క్లీన్గా ఉంచుకుంటాను, నా ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది, అక్కడ ఇంకా బాగా ఉంచుకోవచ్చు. అయితే నేనే అన్ని దేవుడికి ఇలా పరిచర్యలు చేసి క్లీన్ చేసుకుంటూ రోజుకో రకం డెకరేషన్ పువ్వులు పెట్టి రోజుకో పాట పాడి కృష్ణుడిని పాడదాం, అవకాశం వస్తే బాగుంది అనుకున్నాను. ఆ కృష్ణుడే ఎలా కలిపాడా భగవత్ శక్తి మనం చెప్పలేం. భగవంతుని మనం నిజంగా నమ్మితే అవుతాయని నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది. అటువంటిది వాళ్ళందరి ఫ్యామిలీ అంతా ఏ ప్రోగ్రామ్ అయినా జై శ్రీకృష్ణ అంటారు. ఎవరు మేడం కానీ సార్ కానీ అనంత్ అంబానీ కానీ ఆకాష్ అంబానీ కానీ ఈషా అంబానీ గారు కానీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా భగవంతుడికి అర్పితం. అందుకే వాళ్ళు అంత టాప్కి వెళ్ళారు. భక్తి మార్గం చాలా ఉంది. ఇప్పుడు ధన సంపాదన ఎంతో భూరి విరాళాలు అంటారు, తోచి అంతా ఇస్తా, అందుకే వాళ్ళకి అలా వస్తూనే ఉంటుంది తరగనకుండా. అటువంటిది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు సాక్షాత్ అక్కడే ఉంటున్నాను చక్కగా. ఇంకేముంది అదృష్టం, ఆ కృష్ణుడు మన అదే ముళ్ళపూడి గారి హృదయాన్ని షేక్ చేశాడు, కదిలించి చూడు పాపం ఎవడో ఉన్నాడు పిచ్చోడు అనవసరంగా ఇబ్బంది పడుతున్నాడు, ఎవడో హెల్ప్ చేయట్లేదు అన్నట్టుగా డెఫినెట్గా ఆయన మనసును ఆయనే దూరాడు బాబా గారు. సో ఆ ఆనందమూర్తి బాబా గారికి శతసహస్ర పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నేను ఆయన చూడలేదంటే శారీరకంగా చూడలేదు, భక్తి ఎక్కువగా ఉంటే ఆయన కనిపిస్తారు. మరి అంత భక్తి మనం పెంచుకోవాలి. సో ముళ్ళపూడి గారి ద్వారా అలా అయింది, అతను పరిచయం చేయడం. తర్వాత ఏమొచ్చి అదే మేడం గారు నేను అక్కడ ఉండడం అన్నది అద్భుతం. ఆఫీషియల్గా కారు ఇవ్వడం అన్నది అంతే. ఎన్ని చెప్పినా కూడా ఇక్కడికి అదే నేను అది జనరల్గా అలా అనుకుంటారు. ఇప్పటికీ నాకు నమ్మసక్యం కావట్లేదు. ఏంటంటే భగవంతుడు ఇంత మిరాకిల్స్ చూపించాడా అంటే భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు, ఏదైనా చేయగలడు. కానీ నువ్వు నిజంగా నీకు ఆ ఉద్దేశం ఉందా, నీకు నమ్మకం ఉందా టెస్టింగ్ చేస్తాడు. నువ్వు ఏదైనా చూసుకోవస్తాయి టెస్ట్ వెంటనే నీకు ఇవ్వడు. ఆ భగవంతుడు అంటే ఒక శక్తి అన్నది, భగవంతుడికి ఒక రూపం అన్నది లేదు. కరెంట్ లాగా నీరు నువ్వు ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర షేప్ వస్తుంది. కరెంట్ చూడలేం కానీ ముట్టుకుంటే పోవస్తుంది కదా అండి. మన కరెంట్ అనేది దానికి కొన్ని వేల లక్షల కోట్ల శక్తివంతుడు మనం భగవంతుడు అంటాం. భగవంతుడికి రూపాలు ఏమి లేవు. మనం ఏంటంటే శక్తిని అంటే ఆదిశక్తి, శక్తి స్వరూపిణి అంటే లేడీగా మనం భావిస్తాం. కృష్ణుడు అంటారు కొందరు, మన రాముడు అంటారు, హనుమంతుడు, లేకపోతే అమ్మవారు దుర్గమ్మవారు, లలితమ్మవారు. సో అటువంటిది భగవంతుడు ఏం చమత్కారం చూపించావయ్యా, నేను అనుకోలేదు ఇలా అవుతుంది అనుకోలేదు. ఏదైనా సరే భగవంతుడే ఇంత హోప్లెస్ అయిపోయినాయి ఏంటి, ఎంత ట్రై చేస్తున్నా మన అవటం లేదే, ఇదేనా జీవితం అని ఎంతమందికి మా ఫ్యామిలీస్కి అందరికీ తెలుసు. ఆ రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్ రిజైన్ చేశాడు, సినిమాలో చేద్దాం ఏదన్నాడు, ఏంటో అనుకుంటే అప్పుడు అందరితో అనేవాడిని. ఏంటి మా ఫ్రెండ్స్ తోటి మా రిలేటివ్స్ తోటి నేను ఎంత పోగొట్టుకున్నా దానికి 10 ఇంతలు సంపాదిస్తాను అనుకున్నాను, అలా చెప్పేవాడిని. సినిమాలో అనుకున్నాను కానీ తిప్పి కొడితే వాళ్ళ ఆస్థానంలో నేను అక్కడ ఉండడం అన్నది నా ఫ్రెండ్స్కి అందరికీ ఆశ్చర్యం, నాకే ముందు ఆశ్చర్యం. ఉదయాన్ని పడుకొని లేస్తే ఎక్కడున్నానంటే అరే ఇక్కడున్నానా, నిద్రపోయినప్పుడు మనకు గుర్తుండదు. అలా అటువంటి అద్భుతమైన మహద్భాగ్యం. సో వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేం. నాకు వచ్చిన సంగీతం పాడుతాను, వాళ్ళ సంగీతం అంటే చాలా విపరీతం ఇష్టం. అబ్బా కళాకారుని ప్రోత్సహిస్తూ చాలా. ఇప్పుడు అదే కదా కళాకారుని ప్రోత్సహించడం పెద్దవాడు. ఇప్పుడు కళాకారుని ప్రోత్సహించి దాని ఏంటంటే మన ఒకసారి చెప్తే మీరు లీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఉంది కదా మేడం, మీరు ఒక పెద్ద గొడుగు, మీ ఇద్దరు
మా సారు పెద్ద ఆయన సారును మీరు ఇద్దరు ఒక బంగారపు వజ్రాలతో కూడుకున్నటువంటి ఒక పెద్ద గొడుగు, ఆ గొడుగు కింద నాలాంటి ఆర్టిస్టులు, పేరు పొందిన ఆర్టిస్టులు, పేరు రాని ఆర్టిస్టులు అందరూ ఆ గొడుగు కింద షెల్టర్ తీసుకుంటున్నారు, మీరు షెల్టర్ ఇస్తున్నారు అని చెప్తే ఆ విధంగా చేద్దామని చూస్తే ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్దామంటే 20 నుంచి 30,000 అడిగారు. బా ఈ కాన్సెప్ట్ చేయడానికి ఇంత డబ్బా, నేనే చేస్తే పోలే, ఇంత అంత ఆర్ట్ ఉంది కానీ నాకు వచ్చిన ఐడియాతో చేశాను. ఆ గిఫ్ట్ కూడా ప్యాక్ చేసి రెడీ చేసి ఉంచాను ఇవ్వడానికని అంటే ఇప్పుడు రీసెంట్గా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాను. అంటే నేను రాత్రి వచ్చాను, వస్తే ఒక 1 వీక్ 10 days ఉంటాను ఇక్కడ, నా పనులు కొంచెం చూసుకుంటాను, మళ్ళీ అక్కడికి వెళ్తాను. ఇది విషయం నడుస్తున్నది. మహత్తరమైనటువంటి భాగ్యం అబ్బా ఇవన్నీ చెప్పాలంటే. జాక్పాట్ కొట్టారు అయితే. అది ఎక్సలెంట్. అందరూ కూడా జనరల్గా అదేంటి గీతా ముఖేష్ అంబానీ గారి పర్సనల్ సెక్రటరీ, నీకు ఎలా దొరికిందయ్యా అంత పెద్ద కాంట్రాక్ట్, ఎలా జనరల్గా ఎవరు అసలు రానివరే అంటే, వాళ్ళు ఏంటంటే నా టాలెంట్ని గుర్తించి, నా బాధను గుర్తించి, భావాన్ని గుర్తించి, ఆర్ద్రతని గుర్తించి చేశారు. అది వాళ్ళ గొప్పతనం, అంతే తప్ప టెస్టింగ్లు చేయలేదు. ఒక్క పాట వాళ్ళకి తెలిసిపోతున్నాయా, మహామహుల్ని చూశారు కదా. అదే మిగతా వాళ్ళు ఏంటంటే సరే పాడే చాలా బాగా పాడుతున్నావయ్యా, నంబరి చెప్తాంలే, అవి యుగాలు గడిచిపోతాయి కానీ ఎవరు సరే ఎవరిని మనం తప్పు పట్టలేము. నాకు ఇప్పటికైనా భగవంతుడు బాబా ఆనందమూర్తి గారి ద్వారా నాకు అవకాశం వచ్చింది. సో ఎండింగ్లో మళ్ళీ ఆ బాబా నామ కేవలం ఒకసారి పాడతాను, ఇంకేం అడగవలసి ఉంటే అడుగు, అడిగిన తర్వాత ఎండింగ్తో బాబా గారి నామంతో నేను ఎండ్ చేస్తాను. ఇంకేంటి సార్, ఇంకేమైనా చెప్పేది ఉందా? చెప్పవలసిన బోల్డ్ ఉన్నాయి సంతోషి గారు. ఒక రోజులో ఒక ఇంటర్వ్యూలో కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ వచ్చినప్పుడు కొత్త విషయాలతో చెప్తాను, కొంచెం డీప్గా వెళ్తాను. ప్లస్ వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్ ఏంటి అన్నది చెప్తాను, ఎక్కడెక్కడ ఏం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఏంటి అన్నది నేను చెప్తాను. సో ఎండింగ్ చేసే ముందు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆనందమూర్తి బాబా గారికి ఒక నామ సంకీర్తన మంత్రంతో పాడి ఆయనకి ఆయన పాదాల ముందు అర్పిస్తానమాట. మనం ఆయనకి ఏమి ఇవ్వలేం, ఇచ్చినా ఆయన తీసుకోడు. ఆయనకి ఏం కావాలంటే సంగీతం సాహిత్యం, ఎందుకంటే ఆయన కొన్ని 5,000 పైగా ఆయనే రాశారు ఆనందమూర్తి గారు. సో అయితే అందులో నేను నా ఓన్ ట్యూన్లో కాకుండా పాత ట్యూన్ ఉండేది, ఆ ట్యూన్లో నేను పాడతాను. ఆయన ట్యూన్ చేసింది. బాబా నాం కేవలం, 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 బాబా నాం కేవలం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా స్టూడియోకి విచ్చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నీకు అద్భుతంగా నువ్వు యాంకరింగ్ చేసావు, బాగా క్వశ్చనింగ్స్ అడిగావు, బాగుంది. అలాగే మీ టెక్నీషియన్స్కి, మన కెమెరామెన్ కానీ టోటల్ టెక్నీషియన్స్, మీ ఛానల్ యాజమాన్యాన్ని కూడా
అద్భుతమైన అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. బాబా నామ్ కేవలం. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్. నీతా అంబానీ గారి గురించి, అంటే ఆవిడ డైలీ లైఫ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసం, మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.